హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. దానికి గాను టీజీఓ, టీఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరు శ్రీనివాసరావు మరియు మారం జగదీశ్వరరావు, రాజకీయ నాయకులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బతుకులు మారాలంటే రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టాలి అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన కంటిన్యూయేషన్ జీవోలను ఇస్తూ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు జగదీష్, శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 150,000 మంది ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కాళోజీ టీవీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ అర్ధాకలతో చచ్చిపోతున్నారు. సంవత్సరానికి ఒకసారి జీతాలు తీసుకునే దుస్థితి ఇలా ప్రతి ఉద్యోగి ఎదుర్కొంటూ ఉన్నాడు. కావున దయచేసి ఇప్పటికైనా ప్రతి నెల జీతం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. నాకు తెలిసి 4 నెలల వరకే ప్రతి అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగికి కంటిన్యూషన్ లెటర్ వచ్చింది. ఇంతవరకు కొనసాగింపు చర్యగా ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ రావాల్సిన అవసరం ఉండే, మరి 4 నెలల వరకే వచ్చింది. ఎందుకని వచ్చింది, ఏంది అనేది ఏం అర్థం కావట్లేకుంటున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక సందిగ్ధంలో ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ వస్తుంది, లేకపోతే ఒక మంత్రి మాకు హామీ ఇచ్చిండు, మాకు 10 తారీఖు అయిపోతే ఏదో జరుగుతుందని చెప్పేసి మేమందరం భ్రమలలో ఉన్నాం. ఆ భ్రమలు తొలగాలి అంటే మనందరం ఐక్యంగా తయారై అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న 150,000 ఉద్యోగులు అని చెప్పుకుంటున్నాం. 150 ఉద్యోగులు కాదు. ఇక్కడ ఏ ఉద్యోగి అయినా ఏం చేస్తున్నాడంటే, సమస్య నాది కాదు కదా, నా దగ్గరకు రాలేదు కదా, పక్క డిపార్ట్మెంట్లో తీసేసినారు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ 23 మంది మొన్న టర్మినేషన్ చేస్తే ఆయన విద్యాశాఖ డైరెక్టర్ కలిసినారు, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసిరు, తీసుకుంటామని చెప్తున్నా. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎట్లాంటి హామీ లేదు. అర్ధాకలతో చచ్చిపోతున్న, రోడ్ల మీద పడుతున్న కుటుంబాలను చూసైనా మన మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటి మీదకి వచ్చి రేపు మన దగ్గరికి సమస్య వస్తుంది, మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి ఆలోచించుకొని మనమందరం ఒకరికొకరిగా ఒక చేయుతగా ఇచ్చుకొని, మనకు మీడియా సమస్యలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, ఇలా మనకు టీజీఓ, టీఎన్జీఓ ఉద్యోగ సంఘాల వాళ్ళు మద్దతు పలకడానికి వచ్చినారు. రాజ్యసభ సభ్యులు వచ్చినారు. మినిమం వేజెస్ సంబంధించిన ఒక జనప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చినారు. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇదేదో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఉద్యమం మీద నిలుదల్లే కార్యక్రమం కాకుండా భవిష్యత్ అనేది చాలా స్ట్రెంథన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఒక సామెతతో మనం తెలంగాణలో పంట వండినా పాటే, పంట ఎండినా పాటే. మన తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఉందంటే, ఒడవడి ముచ్చట. కొద్దిగా దాకా మాట్లాడినా కూడా ఇది ఒడవడి ముచ్చట. కాబట్టి కొత్త సీసాలో పాత మందు అనే విధంగా కాకుండా వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి నెల ఉద్యోగుల జీవితాలకి సంబంధించిన జీతాలని అకౌంట్లో వేసే విధంగా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఇవ్వాలి. పే స్కేల్ విధానం ఇస్తే వచ్చిన నష్టం ఏందో, మరి గత ప్రభుత్వంలో అందరము స్వేచ్ఛ లేకుండా బతికినాం. ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చే వాతావరణంలోకి వచ్చినాం. కాబట్టి 100కు 100% న్యాయం జరగాలని ఆశించడమే కాదు, ఇదొక ఉద్యమంలాగా మనం అందరం ముందుకు తీసుకోవాలి. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుంది అంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మేమైతే చెప్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వచ్చిన జీతాల నుంచి వెళ్ళి తలా 500, 1000 ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ప్రభుత్వాలకి ప్రమాద బీమా ఇవ్వాలని తెలియదా? కడుపులో పెట్టుకోవాలని చూసుకొని తెలియదా? మరి ఎందుకు ఇంత వివక్ష గురవుతున్నాం? మరి మనలో మన ఐక్యత లేకపోతే ప్రభుత్వాలు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి నెల ఉద్యోగుల జీవితాలకి సంబంధించిన జీతాలని అకౌంట్లో వేసే విధంగా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఇవ్వాలి. పే స్కేల్ విధానం ఇస్తే వచ్చిన నష్టం ఏందో, మరి గత ప్రభుత్వంలో అందరము స్వేచ్ఛ లేకుండా బతికినాం. ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చే వాతావరణంలోకి వచ్చినాం. కాబట్టి 100కు 100% న్యాయం జరగాలని ఆశించడమే కాదు, ఇదొక ఉద్యమంలాగా మనం అందరం ముందుకు తీసుకోవాలి. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుంది అంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మేమైతే చెప్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వచ్చిన జీతాల నుంచి వెళ్ళి తలా 500, 1000 ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ప్రభుత్వాలకి ప్రమాద బీమా ఇవ్వాలని తెలియదా? కడుపులో పెట్టుకోవాలని చూసుకొని తెలియదా? మరి ఎందుకు ఇంత వివక్ష గురవుతున్నాం? మరి మనలో మన ఐక్యత లేకపోతే ప్రభుత్వాల మన మీద చిన్న చూపా అని చెప్పేసి ఈ శీతకన్నును ప్రభుత్వాలు మానుకోవాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అయితే నేను అందరూ కలిసి మనని కడుపులో పెట్టుకొని చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముకైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాపాడాలని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా సెక్రటేరియట్లో రాహుల్ అనే ఒక ఉద్యోగి
ఉపాధి కల్పన హామీ శాఖలో పనిచేసే రాణి కుముదిన ఒక అధికారిని వేధింపుల వల్ల గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం ఇలా రోడ్డు మీద పడింది. ఏ ఒక్క అధికారి కూడా అక్కడ పట్టించుకోవడం లేదు. ఇలా ఒక రాహులే కాదు, అలాంటి రాహుల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షలలో చాలామంది రాహుల్ తయారైనారు అని బయటికి రాని సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా మనకు మీడియాలు దొరికినాయి, స్వేచ్ఛావాయువులు పీల్చే వాతావరణం వచ్చింది కాబట్టి అందరం నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే హక్కు కల్పించినప్పుడు మన ఉద్యోగం ఎట్లయితే నిబద్ధతతో చేస్తున్నామో అదేవిధంగా మన సమస్యల గురించి మాట్లాడాల్సిన తరుణం ఆసన్నమైంది. అందరం మూకుమ్మడిగా ఇందిరా పార్క్ దగ్గర ఒక మంచి ధర్నాకు పూనుకుంటే ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వాల్లో కదలికి వస్తుంది. మనము ఏదో నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటే ఈ సమస్యలు పరిష్కారం కావు. దయచేసి అందరూ సహకరించాలి. ఈ వేదికగా ప్రెస్ క్లబ్ వేదికగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని మేధావులను, రాజకీయ నాయకులని అందరినీ ఒకే చోటు చేర్చిన పెద్ద మనసున్న కాళోజీ టీవీ యాజమాన్యానికి సంబంధించిన దాస శ్రీనన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.